మేడం నమస్తే, మీ పేరండి? నా పేరు రమ్య పరశురి. మేడం, మీరు చూశారు కదా, గత 15 నెలల నుంచి ఏదైతే కుటుంబ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వ విధానాలు అయితేనేమి ఎలా ఉన్నాయి, మీకు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ విధానాలు అంటే ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రతి ఒక్కటిగా నెరవేర్చుకుంటూ అన్ని హామీలు, బస్సు అయితేనేమి లేకపోతే పెన్షన్ వాళ్ళు పెంచుతానన్నారు. లాస్ట్ ప్రభుత్వాన్ని చూసాం, విడతల వారీగా పెంచుతామని వాళ్ళు ఎక్కడా చెప్పలేదు. కానీ వాళ్ళు పెంచిన విధానం ఏదైతే ఉంది 250 చొప్పున సంవత్సర కాలం అంతా పెంచుకుంటూ వచ్చారు. అమ్మఒడి అనేది ప్రతి ఇంట్లో ఉన్న 2 పిల్లలకి అని చెప్పి ఒక్కళ్ళకే ఇచ్చారు. 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు. ఇప్పుడు అలా కాకుండా ఇంట్లో 4 పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళకి తల్లికి వందనం అనేది అందుతుంది అనమాట. అలా ప్రతి పథకం కూడా ఇప్పుడు డిఎస్సి వదిలారు. అలా ప్రతి ఒక్కటి కూడా కుటుంబ ప్రభుత్వం అనేది నిధులు లేకపోయినా, వీళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేసినా కూడా కుటుంబ ప్రభుత్వం అనేది ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకి అందే విధంగా చూస్తుంది. ఎన్నో దారుణాలు, ఎన్నో ఇసుక కొండలు కూడా చూసాం లాస్ట్ టైం. అలాంటివి జరగకుండా ఇసుక రేట్లు కూడా తగ్గినాయి, సిమెంట్ రేట్లు, అలా ప్రతి ఒక్కటి కూడా లాస్ట్ టైం టాపీ పనులు చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా నిత్యం పనులు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అన్న క్యాంటీన్లు పెట్టేసేసి నిత్యం పనులు చేసుకునే వాళ్ళు కూలి డబ్బుల్లో ప్రతి ఒక్క రూపాయి ఇంటికి తీసుకెళ్లే విధంగా అన్న క్యాంటీన్ పెట్టి మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేసి కూడా పేదలకి కూటమి ప్రభుత్వం అనేది ఉపయోగపడతా ఉంది. అంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే, నా ఓట్ బ్యాంక్ ఇంకా నాతోనే ఉంది, నా 40% ఓట్ బ్యాంక్ నాతోనే ఉంది, ఇప్పటికైనా సరే రేపు ఎలక్షన్ జరిగితే నేను వచ్చేది మళ్ళీ నేనే, ఎవరైనా సరే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉంటే సప్తసముద్రం వాళ్ళు దాటి ఉన్నా కూడా నాకు వస్తాను, అట్లాగే రిటైర్మెంట్ అయిపోయి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు నాకు వస్తానని చాలా ప్రగల్భాలు పలుకుతారు. నిజంగా వైసీపీకి ఇంకా అంత స్టామినా ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? వైసీపీకి ఎంత స్టామినా ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఎందుకు అనంటే రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా కూడా పోటీ చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి గాని వాళ్ళ ప్రభుత్వానికి గానీ ఉంది. ధైర్యం ఉంటే ఆయన నిజంగా రాజీనామా చేసి, అసలు అసెంబ్లీకి వచ్చే దమ్మే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, నిజంగా అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే, కూటమి ప్రభుత్వం గనక అన్ని తప్పులు చేస్తుంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు ప్రశ్నించొచ్చుగా. నిన్ను ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడతావు అనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలని పోరాడుతున్నారు. నువ్వు మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? 30 సంవత్సరాల పాటు నేను సీఎం గా ఉంటాను, 30 సంవత్సరాల పాటు నేనే వెళ్తాను సింహాసనాన్ని అని మాట్లాడి నువ్వు ఈ రోజు జనాల్లో కూడా కనీసం బయటికి రాలేకపోతున్నావు. పైగా ఈయన ఏదో మన మెడికల్ కాలేజెస్ గురించి మాట్లాడారు. జనాలు చూసి ఆహా అంటారంట. ఆహా అనే జగన్మోహన్ రెడ్డి గారికి చూస్తా ఉన్నాం, పిల్లర్లు తప్ప ఏమీ లేవు. పైగా వాటికి 400 కోట్లు దాకా శాంక్షన్ చేసుకొని కనీసం 40 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో వస్తుందని తెలుసు. ప్రతి ఒక్కటి, ఒక ల్యాబ్ లేదు, ఒక బిల్డింగ్ లేదు, ఒక కనీసం ఫ్యాకల్టీ లేదు, ఏమీ లేదు. కానీ మెడికల్ కాలేజెస్ నేను ఇన్ని తెచ్చాను. వారధి, అమ్మవారి విజయవాడ వారధి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే ఈయనేదో వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తాడు. కియా మోటార్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే రోజా గారు వెళ్ళి రిబ్బన్ కట్ చేస్తారు. కృష్ణా నది దగ్గర వాల్ గట్టి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ అయితే వీళ్ళేదో ఇరగబొడి చేసినట్టు. అంటే ఎవరో చేసిన దాన్ని వీళ్ళు రెండోసారి శంకుస్థాపన చేస్తే వీళ్ళు తీసుకొచ్చినట్టు అవ్వదు, వీళ్ళు పెట్టినట్టు అవ్వదు. వీళ్ళు ఏంటి తెలుసుకోవాలి, ఏంటంటే ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో నిమిషాల మీద వచ్చేస్తుంది. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మసిబూసి మారేడుకాయ చేద్దాము అని అనుకుంటే జనాలు కూడా అలాగే సైలెంట్ గా, మేము ముందే చెప్పాను ఎలక్షన్స్ ముందు, జనాలు కూడా అలాగే సైలెంట్ ఓటింగ్ చేసి వీళ్ళని కేవలం 11 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు. వీళ్ళు నిజంగా మళ్ళీ రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేస్తే కనుక 1 సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. కనీసం కార్పొరేటర్ గా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే దాఖలాలు కూడా లేవన్నమాట. అంటే ముఖ్యంగా ఏదైతే వైసీపీ వర్గం ఉందో, అంటే గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రగతి ఇంకా అంటే అభివృద్ధి జరగట్లేదు. అమరావతి అనేది ఓన్లీ పేపర్లకే పరిమితం అయింది. ఇప్పటికీ మోకాళ్ళకి నీళ్ళల్లోనే శంకుస్థాపనలు కానీ బిల్డింగ్లు కానీ ఉన్నాయి అంటారు. నిజంగా అమరావతిలో అభివృద్ధి జరగలేదంటారా మేడం? అంటే ఇప్పుడు ఎక్కడైనా అభివృద్ధి జరగలేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. లాస్ట్ టైము వీళ్ళన్ని గ్రాఫిక్స్ అని మాట్లాడితే అమరావతి ప్రజలు కూడా ఆ గ్రాఫిక్స్ ఎక్కే దూకమన్నారు వీళ్ళ ఎమ్మెల్యేలని. ఈయన ఈ కొండల మీద అందుకే ఎక్కడైనా మునిగిపోద్దన్న భయంతోనేనా రిషికొండకి గుండు కొట్టి ఆ రోజున మరి ప్యాలెస్ కట్టుకున్నారు కొండ మీద. అంటే ఎక్కువ కట్టుకుంటే అది మునగదనమాట. అందుకని కొండల మీద గుండు కొట్టి ప్యాలెస్లు కట్టుకుంటా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి అన్ని నీళ్లు వదిలేసి పోయినసారి వర్షపాతం వచ్చినప్పుడు నీళ్ళని వదిలేసి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోవాలని చెప్పేసి ఎక్కువ వాటర్ రిలీజ్ చేశారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోలా. ఏ రోజున అమరావతి వెళ్ళిన మొహమేనా వీళ్ళది? ఏ రోజున అమరావతి వైపు చూసారా? ఎక్కడికన్నా వెళ్ళాలి రిబ్బన్ కటింగ్ అనుకుంటే పరదాలు కట్టుకుని వెళ్తాడా? ఆ రోజున ముద్దుల యాత్ర చేసినప్పుడు జనాల్లోకి వెళ్ళలేదా?
ఈ రోజున మహిళలను నువ్వు ఎంత కించపరిచావో తెలుసు. నీ సొంత తల్లిని, అక్కని, చెల్లిని, ప్రతి ఒక్కరిని, నీ ఇంట్లో ఉన్న సొంత ఆడబిడ్డలకు కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వు. అంటే నీకున్న 2 ఆడబిడ్డలు, నీ కూతుర్లు, నీ భార్య తప్ప నీకు ఎవరు భూప్రపంచంలో మహిళల్లాగా కనిపించరు. కానీ మహిళా ఓట్ బ్యాంక్ మాత్రం నీకు కావాలి, మహిళలు మాత్రం నీకు సపోర్ట్ చేయాలి. పైగా ఇంకా మాకే ఉంది సపోర్ట్ అన్నప్పుడు మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో మీకు ఎందుకు సీట్లు రాలేదు? కనీసం ఇప్పుడు రేపు మున్సిపల్ ఎలక్షన్ జరిగితే సీట్లలో క్యాండిడేట్స్, నిలబడే క్యాండిడేట్స్ కూడా లేరు మీ పార్టీకి. ఇంకా ఏదేదో వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏది జరిగినా ఆఖరికి ఎక్కడో పిడుగుపడినా కూడా చంద్రబాబు నాయుడు పిడుగుపడేశారు. అది నిజంగా ఆకాశంలో నుంచి ఊడిపడిన పిడుగు కాదు, చంద్రబాబు నాయుడు వదిన పిడుగు అని మాట్లాడిద్ది రోజా వచ్చి. అంటే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ప్రజలకు అర్థం కావట్లేదు. వీళ్ళకి నిజంగానే జనాలు ఒకసారి యువకుడు, ఉత్సాహవంతుడు అని చెప్పేసి జనాలు అవకాశం ఇచ్చారు. 151 సీట్లు వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకోకుండా జనాల్లోకి వచ్చి మంచిగా ఏం సమస్యలు ఉన్నాయి ఏంటి, ఆఖరికి రైతులు ఈ రోజున మన ఏదో రైతుల గురించి వీళ్ళు మాట్లాడుతూ రైతులకు అది అందలేదు, ఇది అందలేదు, యూరియా అందలేదు అని మాట్లాడుతున్నారు. రైతులకి ఆ రోజున పొలాలు మునిగిపోయి వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్ లో నుండి ఈయన పరామర్శించేది. కనీసం ఈయన హెలికాప్టర్ లో పరామర్శిస్తాడు, లేదా ఒక స్టేజ్ కట్టి దానికి పరదా కట్టేసి ఏదో అదొక స్టేజ్ లాగా పెళ్లిళ్ళకి గనక మనం పేరెంట్ వాళ్ళకి పెళ్లిళ్ళకి కనుక స్టేజ్ వేసినట్టు ఆ స్టేజ్ మీద నుంచొని చేతులు బిసుక్కుంటూ పరామర్శిస్తాడు. పక్కన ఒక రైతు కూడా ఉండడు, ఏ అంబటి రాంబాబో, ఏ సజ్జలనో, ఏ విడదల రజనీనో ఉంటదన్నమాట. అంటే జనాలను పరామర్శించడానికి, రైతులను పలకరించడానికి నీకు టైం లేదు. కానీ ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉండడం, నిన్నగా మన్ని మధ్య గంజాయి ముఖను పలకరించడానికి వచ్చాడు ఒక సీఎం క్యాండిడేట్. ప్రతిపక్ష హోదా కావాలన్నా గంజాయి ముఖనండి పలకరించడానికి వచ్చేది. తాడేపల్లి నుంచి కొంత దూరంలో నువ్వు సీఎం గా ఉన్నప్పుడు మహిళ మీద అత్యాచారం జరిగితే పలకరించడానికి రాని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజున గంజాయి ముఖను పరామర్శించే అంత ఖాళీగా ఉంది. అంటే ఆయన విధి విధానాలు ఏంటో, ఆయన సేవకులు ఏంటో, ఆయన వెనకాల తిరిగే మూకల్ని, ఎలాంటి వాళ్ళని రౌడీ షీటర్లు, గంజాయి మూకలు, డ్రగ్స్ కేసుల్లో ఉన్న వాళ్ళు, దొమ్మిలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకునేది. అంతేగాని ఒక ఐఏఎస్ లేకపోతే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, వీళ్ళ సలహాలు సూచనలు ఇచ్చే మంచి వ్యక్తి ఎవరైనా ఈయన పక్కన ఉన్నారు? స్కీములు లేని వాళ్ళు, చేయని వాళ్ళు ఎవరైనా ఈయన పక్కన ఉన్నారేమో చూపించమనండి ఒకళ్ళైనా. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ జనాలు ఏదైనా కానీ వ్యతిరేకించారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో వచ్చి నేను మళ్ళీ పీకుతాను అని అంటే ఓట్లేయడానికి జనాలు ఎవరు రెడీగా లేరు. కాబట్టి ఈయన వెళ్తే జైలుకి వెళ్తాడు గాని అసెంబ్లీకి మాత్రం మళ్ళీ రాడు. దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే సవాల్ ఇస్తున్నాం, నీకు నిజంగా దమ్ముంటే, నువ్వేమీ తప్పు చేయలేకపోతే అసెంబ్లీకి వచ్చి నువ్వేం చేయలేదు, నువ్వేం అడగాలనుకుంటున్నావు అసెంబ్లీ సాక్షిగా అడుగు. నలుగురు పిచ్చి మూకను వేసుకొని, నలుగురిని నీ భజన బృందాన్ని వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టేసి నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు. 20,1923 అని ఏదో చెప్తున్నాడు. కనీసం వేలల్లో కూడా లెక్కలు రాని నీకు 5వ క్లాస్ ఫస్ట్ ర్యాంక్ అంటాడు, స్టేట్ ఫస్ట్ అంటాడు. ఏంటండి ఇలాంటి వాళ్ళ మన ఆంధ్ర రాష్ట్రాన్ని, ఈయన వల్ల కదా 20 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాము. మళ్ళీ ఇలాంటి వాళ్ళు గనక వస్తే ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా ఒక బీహార్ లాగా తయారవుతుందని మా అభిప్రాయం. మేడం, ముఖ్యంగా ఏంటంటే తన పట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఇంకా తనతో పాటు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అంటున్నాడు. మరి గత 19 నుంచి 24లో చూసుకుంటే ఎక్కువగా దాడులు దళితుల మీద ఎక్కువ దాడులు జరిగినాయి. అట్లాగే బీసీ వర్గాల మీద, మైనారిటీ సంక్షేమాలు లేకుండా అలానే మర్చిపోయారేమో. డాక్టర్ సుధాకర్ గారు ఒక మాస్క్ అడిగినందుకు ఒక దళిత బిడ్డని నడి రోడ్డు మీద ఆయన్ని ఒక నిక్కర్ తో తీసుకొచ్చి దారుణంగా హింసించారు. ఆయన దళితుడు కదా, ఒక దళితుడిని పీక కోసి చంపేశారు. ఒక బీసీ మహిళ వాళ్ళ అక్కని ఇలా అయిందని అమర్నాథ్ గౌడ్ అడిగినందుకు పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఇలాగా చెప్పుకుంటూ పోతే దళితులకు గాని, బీసీలకు గాని చేసింది ఏంటి? ఆఖరికి నామినేటెడ్ పోస్టుల్లో కూడా మీరు చూస్తే 100 పేర్లు ఉంటే 100లో 98 నుంచి 99 పేర్లు రెడ్ల పేర్లే ఉంటాయి తప్ప, అంటే వైసీపీకి ఒక రెడ్లు మాత్రమే కష్టపడుతున్నారా, ఒక రెడ్లు మాత్రమే వైసీపీ పార్టీ నిలబడుతున్నారా? దళితులు, బీసీలు, మైనార్టీలు ఎవరు లేరా వైసీపీ పార్టీలో? ఎందుకు ఎవరికి ఏ పదవి ఇవ్వరు? ఒక రెడ్డి ట్యాగ్ ఉంటేనే వాళ్ళకెందుకు అలాంటివి ఇస్తున్నారు? అంటే ఈయన పార్టీలో పదవి రావాలన్నా, ఈయన పార్టీలో ఏదన్నా సంపాదించాలన్నా, ఈయన పార్టీలో ఒక బినామీగా ఉండాలన్నా, ఈయన పార్టీలో ఏదైనా స్కామ్ చేయాలన్నా, స్కీమ్ చేయాలన్నా కూడా అతనికి రెడ్డి ట్యాగ్ ఉండాల్సిందే. ఒక రెడ్డికి మాత్రమే, ఒక రెడ్డి కులస్తుడికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేశారే తప్ప నిజంగా ఆయన నమ్ముకున్న కార్యకర్తలకు గాని, ఆయన నమ్ముకున్న బీసీలకు గాని, ఆయన నమ్ముకున్న మైనార్టీలకు గాని, పేదవాళ్ళకు గాని, బడుగు బలహీన వర్గాలకు గాని ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, ఇక ముందు కూడా చేయబోరు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం బీసీలకి ఎన్ని సంక్షేమాలు పథకాలు ఉన్నాయని ఎన్ని తీసేశారు. ఆఖరికి బీసీలకి విదేశీ విద్యా పథకాన్ని తీసేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 400 కోట్లు ఖర్చు పెట్టి విదేశీ విద్యా పథకానికి ఆయన బ్యానర్లు కట్టుకొని హోర్డింగ్ పెట్టుకొని ప్రమోట్ చేస్తున్నారు. కానీ 10 మందిని కూడా పంపించిన దాఖలాలు లేవు. పైగా
మనము ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకున్న పిల్లలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. అలాగే ఎన్నో పథకాలు తీసేసి ఒక అమ్మఒడిని ప్రమోట్ చేసుకున్నారు. పెన్షన్లు అన్నారు, 1 సెంటు భూమి అన్నారు. నిజంగా విలేజెస్ లో గనక వాళ్ళు ఇల్లు ఇవ్వాలి అనుకుంటే 2 సెంట్ల భూమి ఇవ్వాలి. అది ప్రతి ఒక్కరికి తెలిసినదే. 1 సెంటు భూమిలో కనీసం ఒక వాష్రూమ్, ఒక గది పడతాయి తప్పితే ఒక కుటుంబంలో 4 వ్యక్తులు ఉంటే ఆ 4 వ్యక్తులు ఎక్కడ పడతారు? ఆ కుటుంబంలో ఉన్న 4 వ్యక్తులు. కానీ ఈయనేదో పెద్ద జనాలను ఉద్ధరించేసిన అలాంటప్పుడు టిట్కో హౌసెస్ ఇవ్వచ్చు కదా. వాటిని ఎందుకు కరోనా కేంద్రాలుగా వాడుకున్నారు? టిట్కో హౌస్ అంటే ఎవరో కట్టినవి ఈయనకి ఇవ్వడానికి ఈగో మళ్ళీ. కానీ రంగులు మాత్రం మార్చుకుంటారు, వాటికి రంగులు మారుస్తారు. రంగులకి ఎంత వాడారో తెలుసు. స్కూల్ బ్యాగులు ఇస్తున్నామని చెప్పి స్కూల్ బ్యాగుల మీద ఈయన ఫోటోలు వేసుకోవడానికి ఎంత డబ్బులు యూజ్ చేశాడో తెలుసు. అలా ప్రజాధనాన్ని లక్షల కోట్లు ఈయన స్కాములు చేసేసి 100 కోట్లు ఖర్చు అయ్యే దగ్గర 1000 కోట్లు లెక్క చూపించి ఆ 1000 కోట్లు ఈయన ఖజానాన్ని నింపుకున్నాడే తప్పితే ప్రజలకి చేసింది ఏమీ లేదు. మేడం ఫైనల్ గా అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఇట్లా మీరు చెప్పిన విధానం నేను అనుకుంటా అంటే ముందు వైసీపీ యొక్క ఆనవాళ్ళు కూడా లేకుండా ఉంటుందంటారా ఏపీలో? ప్రస్తుతానికి ఇప్పుడే లేదండి వైసీపీ ఆనవాళ్ళు లేదు. పైగా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేదో వచ్చి నలుగురిని పెట్టుకుని భజన చేసుకుంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఆ రోజా, సజ్జల, అంబటి వీళ్ళు తప్పితే ఏముందండి? ఆంబటి ఏం మాట్లాడతాడో ఆయన తెలియదు. గంట అరగంట అంటాడు మాట్లాడితే. మరి సజ్జల గారు ఏంటంటే వెనకాలను కూర్చొని ఆ సజ్జల భార్గవ్ ఏమైపోయాడండి? మరి సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ పెట్టించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేపించి ఒక పోస్ట్ గురించి ఆడపిల్లల గురించి ఫోటోలు మార్పింగ్లు చేసి అసభ్యకరంగా ఇష్టానుసారంగా ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడుతూ భువనేశ్వరి గారి గురించి దగ్గర నుంచి మన బాలయ్యబాబు గారు వాళ్ళ అమ్మాయి బ్రాహ్మణి గారి గురించి కానీ, లోకేష్ గారి భార్య బ్రాహ్మణి గారి గురించి దగ్గర నుంచి సామాన్య మహిళ వరకు కూడా ఎవరైనా మేము ఇలా మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టినా, ఏదైనా మాట్లాడినా, నోట్లో నుంచి ఏదైనా మాట వచ్చినా, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చినా కూడా నిజంగా స్వాతంత్రం వచ్చింది అన్నారు. మన స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఒక ప్రతిపక్ష హోదా కావాలనుకున్న నాయకుడికి జెండా ఎగరేసేటంత టైం కూడా ఉండదండి. కనీసం ఎక్కడో చోట ఆయన ఎక్కడుంటే అక్కడ, కనీసం ఇంట్లో ఉంటే ఒక పోల్ పెట్టుకొని దానికి జెండా ఆవిష్కరణ చేసుకునే కూడా టైం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇలాంటి వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రం గురించి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు ఉందంటారా వీళ్ళందరికీ? వీళ్ళకి అసలు హక్కే లేదండి. ఈ పార్టీ అనేది ఆల్రెడీ మునిగిపోయింది. వీళ్ళు ఏంటంటే పడవకి ఒక బొక్క ఉందని చెప్పేసి అందులో వాటర్ వస్తున్నాయని చెప్పి వీళ్ళు అతి తెలివిగా ఇంకో బొక్క పెడితే వాటర్ పోతాయి అని చెప్పేసి 2 సైడ్ల హోల్స్ పెట్టుకొని ఆ పడవ వేసుకొని వెళ్తా ఉన్నారనమాట. అది ఎక్కడో మధ్యలోకి వెళ్ళగానే మునిగిపోయింది తప్ప తేలడం అనేది ఉండదు. కాబట్టి భూస్థాపితం అయిపోయింది వైసీపీ పార్టీ. ఇంకా వైసీపీ పార్టీలో ఉన్న ఎక్కడెక్కడ మొలకలు ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే ఇంకా దందాలు చేస్తున్నాయి. అలాంటి వాటిని కూటమి ప్రభుత్వం గుర్తించి వాటిని వేళ్లతో సహా పీకేస్తే గనక కూటమి ప్రభుత్వం ఇంకా డెవలప్ అవుతుంది. ఆంధ్ర రాష్ట్రం కూడా ఇంకా డెవలప్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం.